లక్కీ లాటరీ తగిలి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో ఒక కుటుంబ పాలన పోయిందనుకుంటే మరో కుటుంబ పాలన వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరపున బీజేపీ పోరాడుతోందన్నారు డీకే అరుణ. కేసీఆర్ కంటే ఎక్కువ తిడతానే ముఖ్యమంత్రి అనిపించుకుంటానేమో అని తిడుతున్నాడు. పోటీపడి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వాన్ని తిడతాడు, మంత్రులను తిడతాడు, ఎంపీలను తిడతాడు, నరేంద్ర మోదీ గారిని తిడతారు. అయ్యా, మీరు ఏం ప్రజలకు మాట ఇచ్చిండ్రో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోనండి. ఢిల్లీలో పోయేమో ఆయన పోయి లోపల ఇచ్చి కాగితాలు ఇచ్చి లోపలనేమో అడుక్కొని వస్తారు, బయటకు వచ్చేమో ఇంకో రకంగా మాట్లాడతారు. ఇది ఏ ముఖ్యమంత్రికైనా గౌరవమైనటువంటి భాష, మాట, తీరు. ఒక ముఖ్యమంత్రి కనీసం ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయనకు ముఖ్యమంత్రి అవుతారంటటువంటి నమ్మకనే లాటరీ తగిలింది. లక్కీ లాటరీ తగిలి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ లక్కీ లాటరీ తగిలినప్పుడైనా కనీసం అరే పదవి వచ్చింది, నాకు ఈ పదవి కన్నా గౌరవం, ఆ కుర్చీ కన్నా గౌరవాన్ని పెడతామనేటటువంటి సోయి లేదు. ఒక ప్రభుత్వం గతంలో ఒక కుటుంబం పాలిస్తే ఈరోజు ఇంకో కుటుంబం పాలన. ఏం మార్పు లేదు. ప్రజలేమో మార్పు కోరుకొని ఓటేసిండ్రు. ఈ రోజు ప్రజలంతా కూడా ఇటువంటి మార్పు కాదు మేము కోరుకున్నది, ఇటువంటి మార్పు కోసం మేము ఓటు వేయలేదు. ఒక నియంత్ర పాలన వద్దని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం మాకు వద్దని, ఈ రాష్ట్రంలో కక్ష సాధింపులకు పాల్పడి కేవలం ఒక కుటుంబం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క సంపదనంతా కొలగొడుతుంటే తెలియని ముఖ్యమంత్రి అనిపించుకుంటానేమో అని తిడుతున్నాడు. పోటీపడి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వాన్ని తిడతాడు, మంత్రులను తిడతాడు, ఎంపీలను తిడతాడు, నరేంద్ర మోదీ గారిని తిడతారు. అయ్యా, మీరు ఏం ప్రజలకు మాట ఇచ్చిండ్రో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోనండి. ఢిల్లీలో పోయేమో ఆయన పోయి లోపల ఇచ్చి కాగితాలు ఇచ్చి లోపలనేమో అడుక్కొని వస్తారు, బయటకు వచ్చేమో ఇంకో రకంగా మాట్లాడతారు. ఇది